హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు ఏమేమి కవర్ చేసాము? కంప్యూటర్ ఇంట్రడక్షన్ టాపిక్లో మనము ఏమేమి కవర్ చేసాం? కంప్యూటర్ డెఫినేషన్, పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ డివైజెస్, ఇవి మనం అన్నీ కవర్ చేసుకున్నాము. ఎస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కీబోర్డ్లో సింబల్స్ మాత్రమే మనం కవర్ చేసాం ఇప్పటి వరకు, అవునా? ఇప్పుడు మనం ఏం కవర్ చేద్దాం అనుకున్నాము? టాపిక్ ఏంటి? కీబోర్డ్ షార్ట్ కట్ కీసెస్, రైట్. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర నుంచి ఏ కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే కంపల్సరీ యూజ్ చేయాల్సినది షార్ట్ కట్ కీసెస్. ఇందులో మేజర్గా మనం యూజ్ చేసేది కాపీ, కట్, పేస్ట్. ఈ మూడు కరెక్ట్గా ఎలా వాడాలో తెలిస్తే చాలండి. ఫస్ట్ ఒక్కొక్కటి చూడండి. కంట్రోల్ ఏ select all, control A select all, B bold text, C copy text, D open font formatting window, E center text, F find a phrase or find a word, control G go to a specific page, control H replace text with another text కానీ word ఏదైనా ఓకే, control I italic, Control J justify, Control K insert hyperlink, L left alignment, M indent a paragraph from the left, Control N open new document or file, Control O open a existing document. అంటే న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవాలంటే కంట్రోల్ N. ఆల్రెడీ మనం ఓపెన్ చేసి మ్యాటర్ టైప్ చేసి సేవ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేయాలంటే కంట్రోల్ O. ఓకేనా? P ప్రింట్ ఏ డాక్యుమెంట్ ఆర్ ప్రింట్ ఏ ఫైల్, ఏదైనా సరే మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ P. క్యూ ఇవన్నీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో యూజ్ చేసే షార్ట్ కట్ కీసెస్. క్యూ రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మేటింగ్, ఆర్ రైట్ అలైన్ టెక్స్ట్, ఎస్ సేవ్ ఏ డాక్యుమెంట్, టీ క్రియేట్ ఏ హ్యాంగింగ్ ఇండెంట్, యూ అండర్లైన్ సెలెక్టెడ్ టెక్స్ట్, కంట్రోల్ V పేస్ట్, కంట్రోల్ W క్లోజ్ open tab in a browser or a document in a word, control X cut, control Y redo, any undo action, control Z undo. ఈ అండు ఏంటంటే నేను ఎప్పుడు కూడా క్లాస్లో మా స్టూడెంట్స్కి అందరికీ చెప్తూ ఉంటాను, తమాషాకి వెళ్ళండి. అంటే ఇలాగ ఏదైనా తమాషాగా చెప్పినప్పుడు అవన్నీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఇలాగా నేను చెప్తూ ఉంటాను. మన కరోనా టైం అప్పుడు జలుబు చేసిన, బాడీ పెయిన్స్ వచ్చిన, లైట్ ఫీవర్ వచ్చినా మనం యూజ్ చేసిన ట్యాబ్లెట్ ఏది? డోలో 650 కదా. అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానివ్వండి, పెయింట్లో కానివ్వండి, ఎక్కడైనా మీకు మిస్టేక్ పడినప్పుడు కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా కంట్రోల్ జెడ్ అంటే ఏంటి అంటే అండు, అంటే ఇట్ రిపీట్ ద ప్రీవియస్ యాక్షన్. అంటే మిస్టేక్ జరగక ముందు ఏమైతే ఉందో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి చూపిస్తుంది, రిపీట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది మిస్టేక్స్ని క్లియర్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు చాలామంది. మా స్టూడెంట్స్ కూడా అలాగే కంట్రోల్ జెడ్ ఇచ్చినప్పుడు మిస్టేక్ పోయింది కదా, సో మిస్టేక్స్ని క్లియర్ చేస్తుంది ఇది అని అనుకుంటారు. కాదండి, మిస్టేక్స్ని క్లియర్ చేయటం కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, కంట్రోల్ జెడ్డే ఫస్ట్, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కంట్రోల్ జెడ్ చూపిస్తా చూడండి. సెలెక్ట్ చేసామా? ఇప్పుడు నేను ఏంటంటే డిలీట్ చేసేసా, పోయింది కదా. ఇప్పుడు ఈ పోయినది మళ్ళీ మనకు కావాలనుకున్నా కూడా కంట్రోల్ జెడ్ ఇచ్చామంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అది ఒక మిస్టేక్ని క్లియర్ చేసి తీసేసేయదు, గుర్తుపెట్టుకోండి. ముందున్న యాక్షన్ రిపీట్ చేసి చూపిస్తుంది. ఓకే, ఇది. సో ఒక్కొక్కటి ఆల్ఫాబెట్ వైజ్ చూసుకుంటూ వద్దామా. ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నాం కదా, కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. చూడండి, ఆల్ చేయటం వల్ల ఫైల్లో ఉన్న మ్యాటర్ మొత్తము, ఈ ఫైల్లో ఎన్ని పేజెస్ ఉంటాయో అంతా టోటల్గా పిక్చర్స్ మ్యాటర్తో సహా మొత్తము కూడా అన్నీ సెలెక్ట్ అయిపోతూ వస్తుంది. ఓకే, ఇది కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇంకా కంట్రోల్ బి గురించి నేర్చుకుందాము. ఓకే, ఇప్పుడు ఒక మ్యాటర్ మనం టైప్ చేసాం కదా, ఇక్కడ ఇది హోమ్ ట్యాబ్లో బోల్డ్, హోమ్ ట్యాబ్, ఇందులో బోల్డ్ ఆప్షన్. కంట్రోల్ బి అంటే బోల్డ్, ఇదండి బోల్డ్ అవటం.
లేదా కంట్రోల్ బి ఇచ్చినా కూడా బోల్డ్ అయిపోతుంది. ఓకేనా? అలాగే సి కదా, కంట్రోల్ సి కదా. కంట్రోల్ సి అంటే ఏంటో చూడండి. ఇక్కడ కంప్యూటర్ కాన్సెప్ట్స్ అనే ఈ వర్డ్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ అనేది జస్ట్ మిషన్. దానికి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే అది కరెక్ట్గా చేస్తూ వస్తుంది. కాపీ చెయ్యి అని చెప్తున్నాం సరే, దేన్ని కాపీ చెయ్యాలో దానికి చెప్పాలి కదా. సో ఎలా తెలుస్తుంది దానికి? ఇలాగ సెలెక్ట్ చేశాము అని అంటే ఓకే వీళ్ళు సెలెక్ట్ చేశారు, దీన్ని నేను ఏం చెయ్యాలి ఇంకా అని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం దానికి కంట్రోల్ సీనా, కంట్రోల్ ఎక్సా, లేదా డెలీటా, బోల్డా, ఇటాలికా ఏం చేయాలనుకుంటున్నామో ఇప్పుడు చేయాలన్నమాట. ఓకే, కంట్రోల్ సి ఇచ్చామండి, కాపీ అవుతుంది కంట్రోల్ సి అయితే. ఇప్పుడు మనము కంట్రోల్ వి చేసామంటే పేస్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటండి, కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్, కాపీ కట్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు నేను కాపీ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, పైనది నేను కాపీ చేసా, ఇది ఇలాగే ఉంది, మళ్ళీ నేను పేస్ట్ చేసా అంటే ఒరిజినల్ అలాగే ఉంది, ఇంకొక డూప్లికేట్ పేస్ట్ అయినట్టే కదా, అవునా? ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కంట్రోల్ ఎక్స్ కూడా ఇక్కడే కవర్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, 2 లైన్స్ నేను సెలెక్ట్ చేసేసా. కంట్రోల్ ఎక్స్ ఇస్తున్నానండి. కంట్రోల్ ఎక్స్ ఇస్తే ఏమైంది చూడండి, అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట, అంటే కట్ అయిపోయింది. కట్ అయిపోయిన దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఈ విధంగా అంటే నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ వర్డ్ని కానీ ఏదైనా మనం కాపీయో కట్టో చేసుకునేంత వరకు కూడా ఎన్నిసార్లు మనం పేస్ట్ ఇచ్చినా కూడా అది అన్నిసార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. కాపీ చేసినా ఏదర్ కట్ చేసినా కూడా ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఓకే, ఇప్పుడు కంట్రోల్ సి అయిపోయింది. కంట్రోల్ డీకి వద్దాం. కంట్రోల్ ప్రెస్ చేసి డి ఇచ్చామురా అంటే ఇట్లాగా ఓపెన్ ఫాంట్ ఫార్మేటింగ్ విండో, ఈ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు స్ట్రైక్ అవుట్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇవన్నీ ఆప్షన్స్, ఫాంట్కి రిలేటెడ్గా ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, కంట్రోల్ డి ఇస్తే వచ్చింది. అలా కీబోర్డ్తోనే ఆ విండోని పోగొట్టాలి అంటే ఎస్కేప్. ఎస్కేప్ క్లిక్ చేసామంటే మనకు విండో కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పటికే చాలా అంటే డ్యూరేషన్ ఎక్కువ అయిపోయింది మనకు టైం కదా. సో ఎక్కడ వరకు నేర్చుకున్నాం? కంట్రోల్ డి వరకు కదా. అప్పుడప్పుడు మనం ఎక్స్, జెడ్ ఇవన్నీ కూడా కవర్ చేసాం. ఓకే, డి తర్వాత నుంచి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే.